మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సముద్రపురాణి 2 భాగాలని చెప్పారు. ఒకటి చెప్పారు, 2వ భాగంలో ఉన్నాము. చెప్తాం. సముద్ర ప్రాణి 3 టెస్టులు పెట్టింది రాజకుమారి. వీడు 3 టెస్టులు యువరాణి సహాయంతో గెలిచేసాడు. అవును, ఆ అమ్మాయికి వచ్చిన మంత్రాలతోటి. అయితే ఇప్పుడు ఏమైంది సమస్య, వేరే చోటకి పంపిస్తానని చెప్తుంది. ఈవిడ నీకు మీ పెళ్లికి ఓకే, మా అక్కయ్య వనరాణి అక్కడికి వెళ్దు కానీ ఆవిడ పెళ్లి సంబారాలు ఇక్కడ ఏం ఉండవు, మన దగ్గర అన్నీ అక్కడ ఉంటాయి, అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకొస్తే పెళ్లి చేస్తానని అనేసరికి ఈ అమ్మాయి కుర్రాడు ఉత్సాహపడుతున్నాడు వెళ్ళిపోవడానికి. యువరాణి మళ్ళీ వచ్చింది. ఏమిటి సంగతి అంటే పెళ్లి చేస్తానంది, మన పెళ్లి ఒప్పుకుంది, నన్ను వెళ్ళి సామాన్లు తెమ్మంది. ఆ వనరాణి సామాన్యురాలు అనుకున్నావా, దీనికి 10 ఇంతలు చదివింది, దాని దగ్గర చాలా రిస్కులు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పి ఏం చేసింది, 2 చాకులు, 2 గొడ్డళ్ళు, 2 రొట్టెలు ఇచ్చింది. ఒక ముఖమల దిండు, చిన్న దిండు, ఇవి ఇచ్చి ఇవి ఎవరికి ఉపయోగపడతాయో వాళ్ళకి ఇచ్చేసి ఈ వస్తువులన్నీ. తర్వాత ఆ వనరాణి దగ్గరికి వెళ్ళాక అక్కడ పెద్ద పాము ఉంటుంది, ఈ దిండుని దాన్ని ఎత్తికింది పెట్టు, తర్వాత కూర్చో అంటుంది. బోల్డ్ కుర్చీలు ఉంటాయి, రంగురంగుల కుర్చీలు, ఎర్రది, ఆకుపచ్చది, పసుపచ్చది, ఇట్లా ఏ కుర్చీలో కూర్చున్నా కొంప మునిగిపోతుంది. రంగుల కుర్చీలు చూడగానే కూర్చోబుద్ధి అవుతుంది. పొరపాటును కూడా కూర్చోద్దు. ఎర్ర దాంట్లో కూర్చుంటే రక్తం కక్కుంటావు, నీలం దాంట్లో కూర్చుంటే నీళ్ళు వచ్చి ముంచేస్తాయి, పచ్చ దాంట్లో కూర్చుంటే మంటలు లేస్తాయి, ఇంకో దాంట్లో ఇంకొకటి, మొత్తం అన్ని కుర్చీలు ప్రమాదకరమే. ఒక మూలగా పాత నల్లటి కుర్చీ ఉంటుంది, పోయి అందులో కూర్చో, ఏమైనా పెడితే పొరపాటును కూడా తినద్దు అని చెప్పి సరేనన్నాడు. కుర్రాడు ఆ వనరాణి దగ్గరికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళేసరికి అలా వెళ్తూ ఉంటే ఎవరో 2 మనుషులు పెద్ద పెద్ద భారీ కాయలుగా ఉన్నారు, ఏదో కొయ్య చాకులు పట్టుకుని ఏదో చెక్కడం పని చేస్తున్నారు. వీరి దగ్గర 2 ఉక్కు చాకులు ఉన్నాయి, అమ్మాయి ఇచ్చింది కదా, ఆ చాకులతో పనిచేస్తే పని ఎప్పటికవుతుంది, ఈ 2 తీసుకోండి అని చెరుకో చాకు ఇచ్చాడు. వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. వనరాణి దగ్గరికి వెళ్తా అంటే వెళ్ళు అన్నారు. ముందుకెళ్తే 2 మనుషులు పెద్ద భారీ కాయలు చెట్లు కొడుతున్నారు, కానీ వాళ్ళు కొట్టేది గొడ్డళ్ళు, కొయ్య గొడ్డళ్ళు. ఆ కొయ్య గొడ్డలతో ఎన్ని దెబ్బలు కొడితే కొమ్మలు విరుగుతాయి, కొట్టి వాళ్ళ దుంప తెగిపోతుంది, కొమ్మలు విరగట్ల. ఈ అబ్బాయి ఏం చేశాడు, తన దగ్గర 2 ఉక్కు గొడ్డళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ మోసుకెళ్ళటం ఎందుకు, వాళ్ళకు ఉపయోగపడతాయి, ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇమ్మందిగా చెరుకో గొడ్డలు ఇచ్చాడు. వీటితో పని చేసుకోండి అంటే వాళ్ళు కొట్టి చూశారు, టపాటపా కొమ్మలు తెగిపోతున్నాయి, గొడ్డలి ఉక్కుదైతే ఎంత పని చేస్తుంది. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పారు. ముందుకెళ్తే ఒక పెద్ద కోటలాగా కనపడుతుంది, తలుపులు గేట్లు అవి తెరిచి ఉన్నాయి. ఆ గేటు దగ్గరికి వెళ్ళేసరికి ఒక తోడేలు, ఒక ఎలుగుబంటి గుర్ర అని గురువుతూ ఒక రకంగా శబ్దాలు చేస్తూ మీదకి వచ్చింది. ఈ అబ్బాయి ఏం చేశాడు, 2 రొట్టెలు ఉన్నాయిగా, ఓ రొట్టె తీసి 2 ముక్కలు చేసి చెరుకోటి ఇచ్చాడు. తోడేలు ఒక రొట్టె ముక్కని, ఇక ఎలుగుబంటి ఓ రొట్టె ముక్కని పుచ్చుకుని లోపలికి పోయింది. వీడు పోయి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆవిడ ఉత్తరం రాసింది, సముద్రపురాణి రాసిన ఉత్తరాన్ని ఈ వనరాణికి ఇచ్చాడు. ఆవిడ చక్కగా ఉంది. మామూలుగా సముద్రపురాణి ఎట్లా ఉంది, పాపిష్టి మొహం, భయం వేసేలాగా ఉంటుంది, కానీ ఈవిడ బాగుంది, కానీ శక్తులు ఎక్కువ, బుద్ధి అసలు మంచిది కాదు. సరే ఆ ఉత్తరం చదువుకు, ఓహో మా తమ్ముడు చెల్లెలు పంపించగా వచ్చావా, పెళ్లి సంబారాలు ఇవ్వాలి నీకు, నేను తెచ్చిస్తాను అలాగేనని, సరేనని కూర్చో అనగానే చూసేసరికి అన్ని కుర్చీలే, అటు చూస్తే ఒక మూలకి పాత నల్లటి కుర్చీ కనపడింది. వీడి కుర్చీలన్నీ దాటుకుంటూ పోయి ఆ నల్ల కుర్చీలో కూర్చున్నాడు. ఆవిడ గుండు మండిపోయింది. మొహం అనుకుని, ఉండు నీకు ఏదైనా తినడానికి తెచ్చి పెడతాను అని చెప్పి ఓ పళ్ళెంలో ఓ లడ్డు పెట్టి పట్టుకొచ్చింది. ఈవిడ ఆ లడ్డు తెచ్చే లోపల కుర్రాడు ఏం చేశాడు, అక్కడ చూస్తే అక్కడ పెద్ద పాము చుట్టలు చుట్టుకుని తలకాయ ఇట్లా నేల మీదకి పెట్టుకుని పడుకుంది. ఆవిడ వెళ్ళి లడ్డు తెచ్చే లోపల దిండు తెచ్చాడు కదా, చిన్న ముఖమల దిండు, నీలం రంగుది, అది తీసుకుపోయి ఆ పావుని ఎత్తి కింద పెట్టాడు. ఆ పాము ఇటా తలకాయ సర్దుకుని ఆ దిండు మీద చక్కగా తల అంచి పడుకుంది. ఆవిడ ఏం చేసింది, పెళ్లి సంబారాలు తెస్తుంటాను బాబు, నువ్వు లడ్డు తినమ్మా ఈ లోపల అని లడ్డు పట్టుకొచ్చింది. సంబారాలు తేవడానికి ఆవిడ లోపలికి వెళ్ళింది. మళ్ళీ వీడి లడ్డూని జేబులో వేసుకున్నాడు. తినద్దని చెప్పింది కదా, జేబులో పెట్టుకున్నాడు. ఆవిడ వచ్చి చూస్తే లడ్డు లేదు, అంటే వీడు తినేశాడనమాట. ఆవిడకి నవ్వొచ్చి ఇదిగో సంబారాలు అని ఆ సంచి పెద్ద ఇంత మూట కుర్రాడి చేతిలో పెట్టింది. కుర్రాడు ఆ మూట పుచ్చుకుని గుమ్మం దాటుతుంటే పాము చూసేవా, చూడు కుర్రాడు వెళ్తున్నాడు, చూడు అంది. పాము చూడదు పెట్టదు. అప్పుడు ఈ రాణి చూసింది, దాని తల కింద దిండుంటే చచ్చిన లేవదా పాము, అర్థమైంది. నేల మీద ఉంటే తలకాయ లేపేసేది. ఆల్రెడీ వీడేం చేశాడు, దిండు పెట్టేశాడు. అక్కడ కొళ్ళు మండిపోయింది.
ఊరిని వీడు తెలివిగా ఉన్నాడే అని అనుకుని వీడి తెలివితేటలు కావు ఇవన్నీ అనుకుంటూ తోడేలు ఎలుగుబంటి పట్టుకోండి వాడిని అని కేకలు పెట్టి తోడేలు ఎలుగుబంటి రెండు మళ్ళీ గురగొరలాడుతూ మళ్ళీ దగ్గరకు వచ్చినాయి. ఈ అబ్బాయి దగ్గర ఇంకో రొట్టె ఉంది, మూట కింద పెట్టి జేబులోంచి రొట్టె తీసి చెరుకో ముక్క విరిచిచ్చాడు. మళ్ళీ అవి రెండు పుచ్చుకుని చెరుకో మూలకి వెళ్ళి నుంచున్నాయి. అవి ఏమీ లేదు, తోడేలు ఏం చేయాలా, ఎలుగుబంటి ఏం చేయాల, కుర్రాడు అరుపులు వినిపించట్లా, తోడేలు ఎలుగుబంటి గురగొరలు లేవు, అంటే అవి ఎంగేజ్ అయిపోయినాయి అనమాట. ఈవిడ ఇంకేం చేయాలో తెలియలే, ముందుకెళ్ళిపోతున్నాడు వీడు. వెళ్తుంటే గట్టి గట్టిగా గొడ్డళ్ళు గొడ్డళ్ళు ఎక్కడన్నారా, వీడిని పట్టండి పట్టుకోండి కొట్టండి అని కేకలు పెట్టింది. వాళ్ళిద్దరూ తొంగి చూశారు, చెట్ల మీద నుంచి చూసేసరి కల్లా ఏముంది, కుర్రాడు నడిచి వెళ్తున్నాడు. ఇందాక తమకి మంచి గొడ్డళ్ళు ఇచ్చిన కుర్రాడు, వాడిని మేమెందుకు పట్టుకుంటాం మాకెందుకు అని మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇంకా ముందుకు వచ్చాడు, ఎక్కడ చెక్కడం పని వాళ్ళు ఉన్నారా, చెక్కడం ఎక్కడన్నారా, వాడిని పట్టుకుంటారా అని కేకలు పెట్టి ఏమీ లేదు. ఈ లోపల ఆ కుర్రాడు బయటకు వచ్చాక చూసుకున్నాడు, ఆ జేబులో ఉన్న లడ్డు కొంచెం పెద్దదవుతోంది. ఏమిట్రా ఇది పెరిగినట్టుందని తీసి ఇట్లా బయట పెట్టేసరికల్లా అది చూస్తూ ఉండగానే వెలక్కాయంత అయ్యి తర్వాత గుమ్మడికాయంత అయ్యి ఢామని బేలింది. అది కనుక తినుంటే వీడేమయ్యేవాడు, అదే కదా, తినకుండా వచ్చేసినందుకు సరేననుకుని ఏం చేశాడు, ఇక పరుగున ఆ మూట పట్టుకుని, ఆ పెళ్లి సామాన్ల మూట పట్టుకుని ఆ వంతెనలన్నీ దాటుకుంటూ బయటకు వచ్చేసాడు. అవన్నీ వంతెనలు దాటుకుంటూ వచ్చేసి సముద్రం లోపలికి వచ్చేసాడు. మా సముద్రపు రాణి గారికి ఈ పెళ్లి సామాన్ల మూట అప్పచెప్పాడు. ఇదిగో పెళ్లి సామాన్లు మీ అక్క ఇచ్చిందని కానీ గుళ్ళు మండిపోయింది. అమ్మా వీడు తెలివిగా వచ్చేసాడు వీడు, ఇక పెళ్ళే అనుకుని సరే రేపొద్దునే మీ పెళ్ళి రెడీగా ఉండని చెప్పి వెళ్ళిపోయింది. కుర్రాడు ఉత్సాహంగా తన గదిలోకి వెళ్ళాడు. వెళ్ళంగానే యువరాణి వచ్చింది. సముద్రపు రాణి మండి పడిపోతుంది, తొక్కిన తాచలో ఉంది. రేపొద్దున పెళ్లి చేస్తుందని నమ్మద్దు, మనం పారిపోదాం ఇక్కడి నుంచి, నువ్వు ఒక పని చేయి, గుర్రాలశాల మొన్న శుభ్రం చేశాంగా కిందటి వారం, అందులోకి వెళ్ళిపోయి అక్కడ 2 నల్లటి గుర్రాలు ఉంటాయి, అందులో మగ గుర్రం మీద బంగారపు జీను, ఆడగుర్రం మీద వెండి జీను వేసి సిద్ధంగా ఉండు, నేను వచ్చేస్తాను, పారిపోదాం మనం. సరేనన్నాడు. ఈ పెళ్ళి ఏం చేసింది, గదిలోకి వెళ్ళి చూస్తే సముద్రపు రాణి నిద్రపోతుంది. అది తన చున్నీ నుంచి ఇంత పొడుగు పీలికి చింపి 3 ముక్కలు చేసింది. 3 ముక్కల్ని 3 ముళ్ళేసింది. ఒక ముడినేమో సముద్రపు రాణి మంచం నుంచి గుమ్మం దాకా వచ్చే దారిలో పెట్టింది ఆ ముడిని. రెండోదేమో తన గదికి ఆవిడ గదికి మధ్యలో ఉన్న గుమ్మంలో పెట్టింది. మూడోదేమో తన మంచం దగ్గర పెట్టింది. పెట్టేసి సముద్రపు రాణి పిలిస్తే పలకాలి, సమాధానాలు ఏం చెప్పాలో వాటికి చెప్పేసి చటుక్కని వెళ్ళిపోయి యువరాజుతో సహా నల్లగుర్రం మగ గుర్రం మీద బంగారపు జీనేసి అబ్బాయి ఎక్కాడు, ఆడగుర్రం మీద వెండి జీనేసి, వేరే జీనులు మారిస్తే అవి నడవు, ఓహో అందుకని లెక్క అనమాట, లెక్క ప్రకారం చెప్పింది. కరెక్ట్గా వేసి ఉంచాడు. చెరుకో గుర్రం ఎక్కేసి ఉడాయించేశారు ఇద్దరు. సముద్రాన్ని దాటేయాలి. ఇక వెళ్ళిపోతుంటే ఈ రాణి నిద్రపోతుంది. కానీ కుర్రాడు 3 పరీక్షలు పెడితే 3 పాస్ అయిపోయాడు. అక్కయ్య దగ్గరికి పంపిస్తే అన్ని ప్రమాదాలు దాటుకుంటూ వచ్చేసాడు. ఎవరో సహాయం చేస్తున్నారు, మన పెళ్ళేం చేస్తోందని గంటకి లేచిందట. ఒక గంట తర్వాత పడుకున్న గంటకి లేచింది. పిల్ల ఏం చేస్తున్నావే అని అడిగింది. ఈ మంచం నుంచి గుమ్మం వైపుకు వెళ్ళే దారిలో ఒక ముడేసి పెట్టింది కదా, ఆ ముడి బట్టలు మెడ పెట్టినానమ్మా అని సమాధానం చెప్పింది. సముద్ర ప్రాణి మళ్ళీ నిద్రపోయింది. మళ్ళీ గంటకు లేచింది. పిల్ల ఏం చేస్తున్నావే అంది. గది ఉడుస్తున్నానమ్మా అని చెప్పింది. గుమ్మంలో ఉన్నది. సమాధానం కొంచెం దూరం నుంచి వస్తుంది. సరే, ఇంకో గంట నిద్రపోయింది. మళ్ళీ గంటకు లేచింది. తెల్లవారుతూ ఉండగా లేచి పిల్ల ఏం చేస్తున్నావే అంటే, నీ గది సర్దేశాను, నా గది సర్దుకుంటున్నాను అని చెప్పేసరికి సరేనని నిద్రపోయింది. మళ్ళీ మెలకు వచ్చింది. ఈసారి పిల్ల ఏం చేస్తున్నామంది. అక్కడ పిల్ల లేదు, పిడుగు లేదు. 3 ముళ్ళేసింది. 3 ముళ్ళు 3 సమాధానాలు చెప్పెళ్ళింది. 3 చెప్పేశాయి. ఇక ఈవిడ పిల్లలే అంటుంటే పిల్ల లేదు, ఏమీ లేదు, పలకదు. అక్కడికి అనుమానం వచ్చింది. లేచి మంచం మీద నుంచి లేచి నడుస్తుంటే కాలి కింద పడింది గుడ్డ ముడి ఒకటి, బట్టను ముడేసింది. ఇదేంటి ఇది ఉందని చూసేసరికల్లా అది తొక్కంగానే బట్టలు మడత పెడతానమ్మా అంటుంది. అది అంటే దానికి అది నేర్పించింది. అది రిపీట్ అవుతుంది. తీరా చూసేసరికల్లా 3 ముళ్ళు కనపడే. హౌరవురా, ఈ పిల్లే యువరాజుతో కలిసి పారిపోయింది, నా దగ్గర మాయమంత్రాలన్నీ నేర్చేసుకుంది, అది ఎక్కడుందో పట్టుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. గుర్రాలున్నాయా అని గుర్రపుశాలకు పరిగెత్తింది. గుర్రపుశాలలో 2 బాగా పరిగెత్తే గుర్రాలున్నాయి. 2 నల్లవి, ఒకటి తెల్లది, ఒకటి ఆడది, ఒకటి మగది, 2 లేవు. అంటే కుర్రాడు ఆ పిల్లతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎక్కితే పారిపోవాలా, కుర్రాడిని కూడా తీసుకుని పారిపోయింది.
ఇంకా అక్కడి నుంచి అక్కడ కాసా కుర్రాడు ఒకటి ఉంటాడు, గుర్రాలు పనిచేసేవాడు. వాడిని కేకేసింది, ఒరే నా పొట్టేలు ఎక్కడుందో పట్టుకురా, నా పొట్టేలు ఎక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి జీవాలు ఏవి కనపడినా సరే పట్టుకురా అని పంపించింది. ఇక కాసా కుర్రాడు ఈవిడ సముద్రపు రాణి పొట్టేలు ఎక్కాడు. పొట్టేలు మీద ప్రయాణం చేస్తుంది ఆవిడే. ఎక్కేసరికల్లా ఇక మన యువరాజు యువరాణి వెళ్తున్నారు కదా. ముందుకెళ్తుంటే అబ్బాయి అన్నాడు, ఏంటి ఏదో తుఫాన్ వస్తున్న శబ్దం వస్తుంది, పెద్ద అల వస్తుంది, తుఫాన్ శబ్దం వస్తుంది. అంటే ఈ అమ్మాయింది, కాదు ఇది సముద్రపు రాణి ఎక్కే పొట్టేలు శబ్దం, నువ్వు కామ్గా ఉండు అని చెప్పేసి ఏం చేసింది, తాము ఎక్కిన గుర్రాలు రెండింటిని 2 పొదలుగా మార్చి తన్ని రాకుమారిని 2 చిట్టెలుకలుగా మార్చి ఆ పొద చుట్టూతా తిరగటం మొదలుపెట్టింది. ఆ పొట్టేలు మీద వచ్చిన కాసా కుర్రాడు జీవాలు కనపడడం కోసం వెతుకుతున్నాడుగా. వాడికి 2 పొదలు, వాటిలో పైకి కిందకి తిరుగుతున్న 2 చిట్టెలుకలు కనపడ్డాయి. ఎలుకలే కదా, ఇంకే జీవాలు కనపడలేదని వెనక్కి వచ్చేసాడు. వచ్చేసి రాణికి చెప్పాడు, అమ్మా ఎవ్వరు లేరు, 2 ఎలుకలు కనపడాయంటే, ఒరే ఎలుకలే కదా అని వదిలిపెట్టావా, పట్టుకురారా, ఏ జీవం కనపడ, ఎలుకలు కనపడితే వదిలిపెట్టద్దు, పట్టుకొచ్చేసామని. కాసా కుర్రాడు మళ్ళీ పరిగెత్తాడు. ఈ లోపల అక్కడ యువరాణి ఏం చేసింది, మళ్ళీ ఎలుకల నుంచి మనుషులుగా మారిపోయి గుర్రాలు రెండింటిని సిద్ధం చేసుకుని ఇంకా శరవేగంతో ముందుకెళ్ళిపోవటం మొదలెట్టి. అది ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ దాకా కాసా కుర్రాడు మళ్ళీ పొట్టేల మీద వచ్చేసరికి ఈసారి ఏం చేసింది, 2 చెట్లుగా 2 గుర్రాలని మార్చేసి 2 పిట్టలుగా తన్ని రాజకుమారుణ్ణి మార్చేసి. వీడు వచ్చి చూశాడు, పిచ్చుకలు కనపడుతున్నాయి, ఎలుకలు లేవు. అందుకని వాడు ఏం చేశాడు, ఎలుకల్ని కదా తెమ్మంది రాణి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఏమి ఎలుకలు లేవమ్మా, ఈసారి పొదలు కూడా లేవు, 2 చెట్లు ఉన్నాయి, 2 పిచ్చుకలు ఉన్నాయంటేసరికి, అయ్యో అవేరా పట్టుకోవాల్సింది, చిచ్చి నీ వల్ల కాదు, ఉండు నేను ఎక్కుతానని ఏం చేసింది, సముద్రపు రాణి పొట్టేల మీద ఎక్కి ఒకటే పరుగు, యమావేగంతో శరవేగంతో పరిగెత్తింది. కానీ ఆవిడ కుర్రాళ్ళని దగ్గరికి సమీపించేసరికి సముద్రపు రాణి వస్తుందని తెలిసి వీళ్ళు కూడా పరిగెత్తారు, బాగా గుర్రాలు పరిగెత్తిచ్చేశారు. తీరం చేరిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే నీటిలో నుంచి బయటకు అడుగు పెట్టేశారో ఇంకా సముద్రపు రాణి వాళ్ళని ఏమీ చేయదు. ఆ నీళ్ళల్లో పవర్స్ పనిచేయవు. అక్కడ నీళ్ళల్లో నిలబడి చూస్తూ నుంచుంది. గుర్రాలు బయటికి వెళ్ళటం ఏమిటి, అబ్బాయి అమ్మాయి దిగేశారు, గుర్రాలు రెండింటిని సముద్రంలోకి తోసేశారు. అవేమో మామూలుగా వాడి దారిన నడుచుకుంటూ పోయి సముద్రపు రాణి సమూహంలోకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. ఇంకా సముద్రపు ఆనవాళ్ళు కూడా వీళ్ళ దగ్గర లేవు. అదే ఆవిడవేంటి అలా తెస్తే కనుక బంగారపు జీను వెండి జీను ఆవిడవే. అవును, మళ్ళీ సమాధానం చెప్పాలి. ఇదివరకట్లాగానే ఆవిడ జీను ఆవిడకి అప్పచెప్పాలి, ఏదో గోల వస్తుంది. అందుకని ఇంకేమీ ఉంచుకోవాలి. అమ్మాయి అబ్బాయి మాత్రం బయటకు వచ్చారు. ఈ తీరం వెంబడి నడిచి చివరికి కుర్రవాడి యువరాజు యొక్క రాజ్యాన్ని చేరిపోయారు. ఈ సముద్ర తీరంలో కొంతమంది సైనికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. యువరాజు ఎవరితోటో కలిసి నడిచొస్తున్నాడని చూసుకుని వాళ్ళందరూ రాజుగారికి కబురు చేశారు. రాజు రాణి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొడుకు ఈ యువరాణిని కూడా తీసుకుపోయాడు లోపలికి. తీసుకెళ్ళి ఈ అమ్మాయి వల్లే ఎన్నిసార్లు బతికాను నేను, లేకపోతే ఎప్పుడో చంపేసేది, శాశ్వతంగా అక్కడ బానిసగా ఉండిపోయేవాడిని, ఇంకెప్పుడు సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్పాక ఈ అమ్మాయి వేరే రాజుగారి అమ్మాయి కదా, అక్కడికి కబురు చేశారు. మీ యువరాణి మాకు దొరికింది, మాతో పాటు ఇక్కడికి వచ్చింది, మీరు అందరు రండి అంటే వాళ్ళందరూ వచ్చారు. చక్కగా యువరాజుకి యువరాణికి పెళ్లి చేశారు. హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుందండి. అన్ని ట్విస్టులు కూడా అర్థమయ్యేలాగా ఉన్నాయి రమ్మగారు. అదే చాలా బాగుంది. నమస్తే. నమస్తే.